5 లైన్స్ స్పేస్ ఈక్వల్గా డ్రా చేసుకున్నాక ఫస్ట్ స్పేస్లో వచ్చేసి నేను అగైన్ చెక్స్ ప్యాటర్న్ నేను డ్రా చేస్తున్నాను. చెస్ట్లో ఉంటుంది కదండి చెక్స్ ప్యాటర్న్, ఆ విధంగా డ్రా చేస్తున్నాను. మొత్తం ఇలా ఫిల్ చేసుకోవాలి. కొంచెం హెవీ చెక్స్ తీసుకుంటే ఫిల్ చేస్తే బాగోదు. చిన్న చెక్స్ అయితే చెస్ ప్యాటర్న్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ స్పేస్లో వచ్చేసి నేను అరబిక్ డిజైన్ అనేది వేసుకుంటున్నాను. అరబిక్ డిజైన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది లైన్స్. సో నేను సెకండ్ స్పేస్లో వచ్చేసరికి అరబిక్ డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. థర్డ్ స్పేస్లో నార్మలే అండి, నేను రౌండ్ సర్కిల్స్ గీసుకున్నాను. రౌండ్ పెడతాం కదా మనం ఫ్లవర్ వేసేటప్పుడు, అది వేసుకున్నాను. ఫోర్త్ స్పేస్లో వచ్చేసరికి నేను మౌంటైన్ షేప్ గీసుకున్నాను. మౌంటైన్ షేప్ తీసుకొని అందులో హాఫ్ ఫ్లవర్ షేప్ ఎలా అయితే పైన నేను ఇయర్బడ్తో కంటిన్యూ చేశాను, అలానే నేను ఇక్కడ చేశాను. ఇలా డాట్స్ పెట్టేసుకొని ఇయర్బడ్తో మనం పెటల్ డ్రా చేసుకోవడమే. ఇలా వస్తుంది డ్రా చేశాక. లాస్ట్ ఫైనల్గా నార్మల్గానే ఫిల్ చేసుకుంటున్నానండి. ఫింగర్స్కి వచ్చేసరికి నేను ఇక్కడ ఏదైతే నేను డాట్స్ పెట్టేసి ఇయర్బడ్తో పెటల్స్ హైలైట్ చేశాను, ఫ్లవర్స్ సేమ్ అదే ప్యాటర్న్తో ఈజీగా అని చెప్పాను కదా మెహందీ బ్రైడల్కి, ఇలా అయితే ఫింగర్స్కి ఈజీగా వేసుకోవడానికి అవుతుంది. సేమ్ అదే నేను కంటిన్యూ చేశాను. సేమ్ సెల్ఫ్ అదే తీసుకున్నట్టు ఉంటుంది, అదే హైలైట్ చేసినట్టు ఉంటుంది కదా అండి, అందుకని నేను అదే తీసుకున్నాను డిజైన్ కూడా. అన్ని ఫింగర్స్కి కూడా ఇదే కంటిన్యూ. ఇలా నీట్గా పెటల్ షేప్లో గీసుకొని మధ్యలో ఒక లైన్ వేసుకున్నాను. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి, సో దట్ నేను ఈజీగా బ్రైడల్ హెవీ మెహందీ ఎలా వేసుకోవాలి, చిన్న మెహందీలు ఎలా వేసుకోవడానికి చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది.